మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో అనేక రైల్వే లైన్లు ఉన్నాయన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఆర్యూబీలు లేవని తెలిపారు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు 23 గేట్ల వద్ద ఆర్యూబీ నిర్మాణం జరుగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా పర్వాలేదని, సహకారం తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ ఇచ్చి ట్రాఫిక్ డైవర్షన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు ఎంపీ ఈటెల రాజేందర్. అటు వరంగల్, ఇటు అజ్మీర్, ఇటు బాంబే అనేక రైల్వే లైన్ల అల్లిక ఇది. ఇక్కడ ఆర్ఓబీ లేక ఆర్యూబీ లేక కిలోమీటర్ తరబడి ప్రతి నిత్యం ట్రాఫిక్ జామ్లతో సతమతం అవుతున్నటువంటి ఈ పార్లమెంట్ పరిధిలో రైల్వే మంత్రి వారిని కలిసి, అశ్విని వైష్ణవ్ గారిని కలిసి, రాష్ట్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ కలిసి పనిచేయాలంటే సాధ్యం కాదు. 100కు 100% రైల్వే డిపార్ట్మెంటు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఆర్యూబీల నిర్మాణం చేయాలి, ఆర్ఓబీల నిర్మాణం చేయాలి. చివరికి ల్యాండ్ అక్విజిషన్ కోసం కూడా డబ్బులు కావాలన్నా, యుటిలిటీ షిఫ్టింగ్ కోసం పెట్టాలన్నా కూడా